హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. బ్రీడింగ్ సీజన్ ఆఫ్ అయిన తర్వాత మన బర్డ్స్కి ఇప్పుడు చాలా కేర్ చేయాలి. ఎందుకంటే అవి బ్రీడింగ్ చేసి చేసి అలిసిపోయినాయి. అలాగనే ఇప్పుడు సమ్మర్ సీజన్ నడుస్తుంది. సమ్మర్ సీజన్లో కూడా మన బర్డ్స్కి చాలా కేర్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న చూడండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, జావా స్పారో, కాక్టైల్ మరియు బజ్జీ స్పాట్స్ని అన్నిటిని నేను ఒకటే కాలంలో రిలీజ్ చేశాను. ఇంకా కొన్ని జావా స్పారో బ్రీడింగ్లో అవి చిక్స్ ఉన్నాయి. వాటి చిక్స్ పెద్దగా అయిన తర్వాత వాటిని కూడా నేను దీనిలో రిలీజ్ చేస్తాను. ఇప్పుడు మన బర్డ్స్కి మనం కాల్షియం మెడిసిన్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే అవి బ్రీడింగ్ చేయడానికి కాల్షియం ఎంతో అవసరం. బర్డ్స్ అనేవి బ్రీడింగ్ ఎగ్స్ ఇవ్వడానికి వాటి బాడీలో ఉన్న మొత్తం కాల్షియం యూజ్ చేసి అవి ఎగ్స్ ఇస్తూ ఉంటాయి. అవి ఇప్పుడు బ్రీడింగ్ చేసి చేసి అన్ని బర్డ్స్ అనేవి ఇప్పుడు అలసిపోయినాయి. వాటికి రీకవర్ అవ్వడానికి నేను ఈరోజు కాల్షియం దేంట్లో ఉంటుంది, అది మన బర్డ్స్కి ఎలా ఇవ్వాలి ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే పక్కకున్న బెల్ బటన్ని నొక్కండి. ఇదిగోండి, ఇక్కడ ఈ కాదలిలో జావా స్పారోను కూడా ఉంచాను. ఇంకా ఇక్కడ ఫించెస్ని ఇంకా రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఫించెస్ ఇంకా కొన్ని బ్రీడింగ్లో వాటి ఉన్నాయి. వాటి చిక్స్ ఈ మంత్ లాస్ట్ వరకు అన్ని బర్డ్స్కి నేను రెస్ట్ ఇస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఫించెస్ ఉన్నాయి. బర్డ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బ్రీడింగ్ సమయంలో ఇంకా మన బర్డ్స్ చాలా మంచిగా బ్రీడింగ్ చేయాలంటే వాటికి ఇప్పుడు రెస్ట్ సమయంలో వాటికి మంచి ఫుడ్ మరియు మెడిసిన్ ఇస్తూ ఉండాలి. ఆ తర్వాతనే అవి నెక్స్ట్ సీజన్లో మనకు చాలా మంచి రిజల్ట్ మన దగ్గర వస్తుంది. చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇది కూడా నా దగ్గర ఇప్పుడు చాలా మంచి మంచి కలర్స్లో బజ్జీ స్పారట్స్ ఉన్నాయి. చూడండి, అన్ని డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇవి అన్ని బ్రీడర్ పేర్స్ ఉన్నాయి. ఇందులో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉన్నాయి, అవి కూడా బ్రీడర్ పేర్సే. ఎందుకంటే మొత్తం చిక్స్ని నేను సెలెక్ట్ చేశాను. కాక్టైల్ కానివ్వండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానివ్వండి, బజ్జీస్ అన్ని చిక్స్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు దీనిలో ఉన్న అన్ని బ్రీడర్ పేర్స్ ఇవి. ఈ బ్రీడర్ పేర్స్కి ఇప్పుడు నేను సమ్మర్ సీజన్లో కూడా మీకు ఎలా కేర్ చేయాలి వాటి పైన కూడా నేను వీడియో చేస్తుంటాను. చూడండి, ఇప్పుడు మన బర్డ్స్కి కాల్షియం ఎంతో అవసరం. మనం కాల్షియం ఒకవేళ మన బర్డ్స్కి ఇవ్వకపోతే మన బర్డ్స్ ఏం చేస్తాయంటే చిన్న సైజ్ ఎగ్స్ వేస్తాయి. అలాగనే అవి తోలు గుడ్లు ఉన్న ఎగ్స్ వేస్తాయి. ఇంకా అవి బర్డ్స్ అయితే బ్రీడింగ్ అయితే చేస్తాయి, కానీ దాంట్లోకి వెళ్ళి ఎగ్స్కి వెళ్ళి చిక్స్ అనేవి రావు, కాల్షియం లోటు ఉండడం వల్ల కూడా. అందుకోసం ఇంకోటి, మన బర్డ్స్ అని మీరు చూసే ఉంటారు, ఒక్కొక్కసారి నా దగ్గర కూడా ఇలా అవుతుంది. మనం కుండలో ఈరోజు నేను చూసినట్లయితే ఒక 4-5-6 ఎగ్స్ ఉంటాయి. అదే నేను ఒక 1 day 2 days చూస్తే దాంట్లోకి వెళ్ళి ఒక ఎగ్ అనేది తగ్గిపోతుంది. ఇంకొకసారి చూస్తే ఇంకొక ఎగ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఏం చేస్తాయంటే ఫీమేల్ అయితే ఎగ్స్ వేస్తాయి. ఆ తర్వాత వాటికి కాల్షియం లోటు ఉండడం వల్ల అవి వేసిన ఎగ్స్ని అవే తినేస్తాయి. అందుకోసం మన బర్డ్స్కి మెడిసిన్ ఇస్తూ ఉండాలి. మీరు చూసండి, మీ దగ్గర కూడా ఇలానే జరుగుతుంది. ఒక్కొక్కసారి బర్డ్స్కి మనం మెడిసిన్ ఇవ్వకపోతే, కాల్షియం ఉన్న ఐటమ్స్ మన బర్డ్స్కి ఇవ్వకపోతే ఇంకా ఏమైనా చేస్తాయంటే మన బర్డ్స్ అవి ఫ్లకింగ్ చేస్తుంటాయి. మేల్ కానివ్వండి, ఫీమేల్ కానివ్వండి, కాల్షియం లేకపోవడం వల్ల వాటి యొక్క ఫెదర్స్ని అవే తీసేస్తూ ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి వచ్చిన రక్తాన్ని అవి తాగుతుంటాయి. అలాగనే వాటి చిక్స్కు కూడా అవి ఫ్లకింగ్ చేస్తుంటాయి. మదర్ కానివ్వండి, ఫాదర్ వాటి యొక్క చిక్స్ యొక్క ఫెదర్స్ని అవి ఫ్లకింగ్ చేస్తూ ఉంటాయి. అక్కడ వచ్చిన రక్తాన్ని అవి తాగుతూ ఉంటాయి, వాటికి కాల్షియం లోటు ఉండడం వల్ల. అందుకోసం మన బర్డ్స్కి కాల్షియం ఇవ్వాలి. అలాగనే కాల్షియం అనేది ఎక్కువగా కూడా ఇవ్వకూడదు. ఎక్కువగా మీరు కాల్షియం ఇచ్చినట్టయితే అవి ఎగ్స్ సెల్ అనేది గట్టిగా అయిపోతుంది. దానివల్ల చిక్స్ అనేవి దాని ఎగ్స్ లోపలికి వెళ్ళి రాక దాని లోపల చనిపోతుంది, డెడ్ సెల్ అయిపోతుంది. అందుకోసం ఎక్కువగా ఇవ్వకూడదు. ఎప్పుడైతే బ్రీడింగ్ సీజన్ ఆఫ్ ఉన్నది, బర్డ్స్ అయితే బ్రీడింగ్ చేస్తలేవు, అలాంటప్పుడు మనం వీటికి ఇప్పుడు మెడిసిన్ ఇవ్వచ్చు. కానీ నేను చెప్పే ఐటమ్స్ మీరు బర్డ్స్కి ఇవ్వండి. దీనిలో కొన్ని నేచురల్ ఐటమ్స్ కూడా మీకు చెప్తున్నాను, అది మీరు యూజ్ చేయండి. అదేవిధంగా మెడిసిన్ కూడా ఎలా యూజ్ చేయాలి మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మెడిసిన్ నేను చెప్పే పద్ధతిని మీరు యూజ్ చేయండి. మీరు చూసి ఉంటారు, నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి ఏమి యూజ్ చేస్తున్నాను, ఎలా ఇస్తున్నాను అదే మీకు చెప్తాను. మీరు చూసి ఉంటారు నా వీడియోస్లో అవి ఎలా బ్రీడింగ్ చేస్తున్నాయి, ఎలా ఉన్నాయి, ఎంత హెల్దీ బర్డ్స్ ఉన్నాయి, అదే మీరు చూడండి. అలాగనే మీరు ఫాలో అవ్వండి. మీ దగ్గర కూడా మంచిగా బ్రీడింగ్ కూడా చేస్తాయి. అలాగనే మీ బర్డ్స్ కూడా చాలా హెల్దీగా యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు ఒకటవది, మన బర్డ్స్కి మంచి న్యాచురల్ కాల్షియం అంటే ఎగ్ సెల్లో ఉంటుంది. అదే మనం కోడి గుడ్లు కానివ్వండి, వాటిని తీసుకొని వాటికి మనం ఏం చేయాలంటే వాటర్లో వేసి బాయిల్ చేయాలి ముందుగా. అవి ఎగ్ సెల్ని బాయిల్ చేసిన తర్వాత వాటికి ఎండబెట్టి వాటిని పౌడర్ రూపంలో తయారు చేసుకొని ఉంచుకోవాలి. మనం ఇచ్చే వాళ్ళకు సాఫ్ట్ ఫుడ్లు
అంటే మనం ఇచ్చే బాయిల్డ్ రైస్ కానివ్వండి, నానబెట్టిన శనగలు, పెసర్లు, గోధుమలను ఇలా మనం నానబెట్టుతాం కదా, వాటిని మార్నింగ్ సమయంలో కొద్దిగా మన బర్డ్స్కి చల్లి ఇది ఇవ్వాలి. ఇది చాలా మంచిది. ఇంకా ఇది న్యాచురల్ కాల్షియం. దీనివల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది బర్డ్స్కి ఉండదు. ఇది ఇవ్వచ్చు మనకు. అదేవిధంగా ఈ కోడిగుడ్డు మన ఎక్సెల్ కానీ వీటికి మనం జావా స్పారో కానివ్వండి, ఫించెస్కి డైరెక్ట్గా వేసేయచ్చు. అవి చాలా ఇష్టంగా తింటాయి ఈ ఎక్సెల్ని. ఇప్పుడు రెండవది సన్లైట్ కూడా చాలా అవసరం మన బర్డ్స్కి. మనం ఎప్పుడైనా కానివ్వండి బర్డ్స్కి ఉంచినప్పుడు వాటి కేజ్ కానివ్వండి కాలనీకి ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 1 అవర్ ఒక సన్లైట్ అనేది మన బర్డ్స్ కేజ్లో కాలనీలో వచ్చినట్టు ఆ చుట్టనే మన బర్డ్స్కి ఉంచాలి. దీనిలో విటమిన్ డి ఉంటుంది, చాలా అవసరం మన బర్డ్స్కి. ఇది ఎప్పుడైనా కానీ మీరు ఉంచినట్టయితే, కానీ డైరెక్ట్గా ఇప్పుడు సమ్మర్ సీజన్ నడుస్తుంది, డైరెక్ట్గా కూడా ఎండ అంటే మార్నింగ్ సమయంలో ఎండ వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తన మన బర్డ్స్ కేజ్లో మన సన్లైట్ రావాలి. ఇది కూడా చాలా అవసరం మన బర్డ్స్ కోసం. కాల్షియం దీనిలో కూడా ఉంటుంది. మూడవది కట్టల్ ఫిష్ బౌన్ మీకు తెలిసి ఉంటుంది. ఇది చాలా మంచిది. దీనిలో చాలా ఎక్కువ కాల్షియం ఉన్నది. దీనివల్ల కూడా బర్డ్స్ అనేవి చాలా మంచిగా అవి ఎగ్స్ వేస్తాయి. ఇది మనం పౌడర్ రూపంలో కూడా దీనిని తయారు చేసుకోవాలి. కట్టల్ ఫిష్ బౌన్ని పౌడర్ రూపంలో తయారు చేసి మనం ఇచ్చే సాఫ్ట్ ఫుడ్లో కొద్దిగా చల్లి మన బర్డ్స్కి ఇవ్వచ్చు. అలాగనే ఈ కట్టల్ ఫిష్ని మనం బర్డ్స్ కాలనీ కానివ్వండి కేజ్లో ఎటైనా ఇటు మూలకు ఉంచవచ్చు. మన బర్డ్స్ అవి ఇష్టం ఉన్నప్పుడు వాటిని తింటూ ఉంటాయి. వాటికి అవసరం ఉన్నప్పుడు అవి కొద్దిగా కట్టల్ ఫిష్ని తింటుంటాయి. ఇది కూడా మన బర్డ్స్లో కేజ్లో కాలనీలకు తప్పకుండా ఇది కూడా ఉంచండి. ఇంకా సాఫ్ట్ ఫుడ్లో ఇచ్చేటప్పుడు కొద్దిగా చల్లి ఇవ్వాలి. ఇది ఎలా చల్లాలి అదే నేను దీనిపైన వీడియోస్ కూడా చాలా నేను చూస్తుంటాను. నా వీడియోస్లో నేను చూపిస్తుంటాను. కొద్దిగా ఇవి చల్లి నా దగ్గర ఉన్న బర్డ్స్కి ఇస్తుంటాను. ఇప్పుడు నాలుగవది కాల్షియం బ్లాక్ కూడా మన బర్డ్స్కి చాలా అవసరం. ఇది కాల్షియం బ్లాక్ మనకు మార్కెట్లో అయితే దొరుకుతాయి, కానీ మనమే కాల్షియం బ్లాక్ తయారు చేసుకోవాలా. అది చాలా తక్కువ ప్రైస్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా మనం తయారు చేసుకునే కాల్షియం బ్లాక్లో మనం విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా మార్కెట్లో కాల్షియం బ్లాక్ అంత మంచిది మనకు దొరకదు. మనమే తయారు చేసుకోవాలి. కాల్షియం బ్లాక్ అనేది ఎలా తయారు చేయాలి దానిపైన ఆల్రెడీ నేను వీడియో చేశాను, మీరు చూడవచ్చు. ఇది ఎంతో అవసరం కాల్షియం బ్లాక్. బర్డ్స్కి అవసరం ఉన్నప్పుడే వీటిని అవి తింటుంటాయి కాల్షియం బ్లాక్ని. ఇంకా ఈ కాల్షియం బ్లాక్ తినడం వల్ల బర్డ్స్ ఒక నోరు అది పెద్ద సైజు కాదు, మనం వాటికి కట్ చేసే మన అవసరం ఉండదు. ఎందుకంటే కాల్షియం బ్లాక్ గట్టిగా ఉంటుంది. వాటిని అవి కొద్దిగా కొరుకుతూ ఉంటాయి. ఇది చాలా మంచిది కాల్షియం బ్లాక్. ఇది కూడా మన బర్డ్స్ కేజ్లో ఉంచండి. కేజ్లో కానివ్వండి కాలనీలో తప్పకుండా ఉంచాలి కాల్షియం బ్లాక్ని. ఇప్పుడు ఐదవది పచ్చి బఠానా మటర్. ఇది కూడా మన బర్డ్స్కి చాలా అవసరం. దీనిలో కూడా కాల్షియం ఉంటుంది. పచ్చి బఠానాని మీరు ఇలా కూడా ఇవ్వచ్చు. ఇంకా వాటి పొట్టుని కూడా మన బర్డ్స్కి ఇవ్వచ్చు. వాటిని మంచిగా కడిగిన తర్వాత మన బర్డ్స్కి ఇవ్వండి. దీనిలో కూడా చాలా మంచి కాల్షియం ఉంటుంది. ఇది మన బర్డ్స్కి ఎంతో అవసరం. ఇది కూడా ఆరవది సీసెల్. ఇది కూడా దీనిలో కూడా చాలా కాల్షియం ఉన్నది. ఇది కూడా మన బర్డ్స్కి ఇవ్వచ్చు. కానీ వీటిని మంచిగా పౌడర్ రూపం తయారు చేసుకొని మన బర్డ్స్కి ఇచ్చిన సాఫ్ట్ ఫుడ్లో కొద్దిగా చల్లి ఇవ్వచ్చు. నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి సాఫ్ట్ ఫుడ్లో అన్నిటికీ ఇది కొద్దిగా చల్లి ఇస్తాను. అంటే అన్నీ మిక్స్ చేసి ఇస్తాను. మీరు అలా కూడా ఇవ్వచ్చు. లేకపోతే ఏదైనా ఒక ఐటమ్ వేసి కూడా మన బర్డ్స్కి సాఫ్ట్ ఫుడ్లో ఇవ్వచ్చు. ఇంకా ఏడవది మునగకాయ ఆకులు. ఈ మునగకాయ ఆకుల్ని మంచిగా మనం ఎండబెట్టుకొని వాటికి పౌడర్ రూపం తయారు చేసుకొని ఉంచుకోవాలి. మన బర్డ్స్కి చిన్న సాఫ్ట్ ఫుడ్లో ఇది కూడా అన్నీ వేసి ఇవ్వచ్చు. మునగకాయ ఆకులు ఇది చాలా మంచిది. దీనివల్ల కూడా బర్డ్స్ అనేవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇది మన బర్డ్స్కి కాల్షియం లోటు కూడా తీరుతాయి. దీనివల్ల ఇంకా బ్రీడింగ్ కూడా కొన్ని బర్డ్స్ బ్రీడింగ్ చేయని బర్డ్స్ కూడా బ్రీడింగ్ మూడ్లో వస్తాయి, బ్రీడింగ్ చేస్తాయి. ఇది చాలా మంచిది మునగకాయ ఆకులు కూడా. ఇప్పుడు ఎనిమిదవది ఆస్టోవేట్ని మనం విమ్రల్ మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఇది ఈ సిరప్ కూడా చాలా మంచిది. ఈ సిరప్ మన బర్డ్స్కి వాటర్లో కూడా ఇవ్వచ్చు, సాఫ్ట్ ఫుడ్లో కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీరు వాటర్లో వేస్తే 5 ml 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసి ఇవ్వాలి. కానీ మనం వాటర్లో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సిరప్ అన్నది ఒక 10-15 మినిట్స్లో అవి వాటర్లో కిందికి కూర్చుంటుంది సిరప్. దానివల్ల ఏమవుతుందంటే బర్డ్స్కు అంతా అది మెడిసిన్ వేస్ట్ అవుతుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే నైట్లో వాటి కేజ్లోకి వెళ్ళి కాదులోకి వెళ్ళి వాటర్ని తీసేసి
మార్నింగ్ సమయం ఒక 10 వరకు ఈ వాటర్ని ఇవ్వాలి. అప్పుడు మనం ఈ వాటర్ని మంచిగా మిక్స్ చేసి ఈ ఆస్టోవేట్ని ఇచ్చినప్పుడైతే బర్డ్స్ ఏం చేస్తాయంటే దాహంగా ఉండడం వల్ల అవి తొందరగా తాగేస్తాయి. దానివల్ల అన్ని బర్డ్స్కు కాల్షియం మెడిసిన్ అనేది దొరుకుతుంది. ఆ తర్వాత మనం 15 మినిట్స్ తర్వాత ఇంకొకసారి వాటిని మిక్స్ చేయాలి. కానీ నేనేం చేస్తానంటే ఒక్కొక్కసారి వాటర్లో వేస్తాను, ఒక్కొక్కసారి నేను బాయిల్ చేసిన రైస్ కానివ్వండి, మన నానబెట్టిన శనగలు, పెసర్లు, ఇలా గోధుమలు ఏదైనా సాఫ్ట్ ఫుడ్లో నేను కొద్దిగా వేసి ఇస్తాను. అలాగనే మీరు తీసుకున్నారు కొద్దిగా సాఫ్ట్ ఫుడ్, అందులో 5 ml అలా ఇవ్వకూడదు. నేను అలా చేయను. కొద్దిగా సాఫ్ట్ ఫుడ్ తీసుకొని నేను కొద్దిగా దానిలో ఇవి వేస్తాను, మన ఆస్టోవేట్ని. ఇంకా ఆస్టోవేట్తో సహా నేను కొద్దిగా ఎక్సెల్ మరియు ఇట్లా కట్టల్ ఫిష్ బోన్ పౌడర్, ఇలా మునగాకుల పౌడర్ కొద్దిగా చల్లి ఇస్తాను. అలాగే నేను 5 ml ఒక్కటేసారి ఇవ్వను. ఒకవేళ ఒక 1 లీటర్ వాటర్ తీసుకుని అందులో 5 ml అనేది ఆస్టోవేట్ అనేది ఇస్తాను. ఇప్పుడు 9వది మన ఇంకొక సిరప్ ఉన్నది, ఆస్టో కాల్షియం. ఇది మన పిల్లలు చిల్డ్రన్స్ కోసం యూజ్ చేస్తారు. ఇది ఆస్టో కాల్షియం. ఇది కూడా చాలా మంచిది. దీంట్లో కూడా చాలా ఎక్కువ కాల్షియం ఉన్నది. ఇది కూడా నేను అలాగనే ఇవ్వచ్చు. 1 లీటర్ వాటర్లో మీరు 5 ml ఇది కూడా ఆస్టో కాల్షియం ఇవ్వచ్చు. అలాగనే దీనిని మనం సాఫ్ట్ ఫుడ్లో కూడా ఇవ్వచ్చు. బాయిల్ చేసిన ఏదైనా సాఫ్ట్ ఫుడ్లో కూడా వీటిని కూడా ఇవ్వచ్చు ఆస్టో కాల్షియం. ఇది కూడా చాలా మంచిది. ఇదే నేను యూజ్ చేసే విధంగా మీకు చెప్పాను. అలాగనే మీరు కూడా మీ బర్డ్స్కి ఇవ్వండి. మీ దగ్గర కూడా బర్డ్స్ అది చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్ అయితే నడుస్తుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్లో మన బర్డ్స్కి ఎలా కేర్ చేయాలి దానిపైన వీడియో చేస్తుంటారు, మీరు చూడండి. ఎందుకంటే ఇప్పుడు బ్రీడింగ్ అయితే ఆపేశాను. ఈ మంత్ లాస్ట్ వరకు అన్ని బర్డ్స్ ఇప్పుడు ఒక్కడే మీకు చూడండి, ఒక్కడే ఈ కాలనీలో అన్ని బర్డ్స్ మీకు కనిపిస్తాయి. ఇప్పుడు కొన్ని కాక్టైల్ అయితే బ్రీడింగ్ అవి మంత్ వరకు వచ్చేస్తాయి, అన్ని బయటికి వచ్చేస్తాయి, కాక్టైల్ కానీ జావా స్పారో. ఆ తర్వాత మన బర్డ్స్కి అలోవెరా వాటర్ని ఎలా యూజ్ చేయాలి దానిపైన మీకు వీడియో చేసి చూపిస్తాను. అది కూడా చాలా మంచిది. సమ్మర్ సీజన్లో అలోవెరా వాటర్ మన బర్డ్స్కి ఎలా ఇవ్వాలి, ఇంకా మన బర్డ్స్కి ఎలా స్ప్రే చేయాలి వాటర్తో, ఇంకా చూడండి మొత్తం కాలనీ కూడా చేంజ్ చేస్తున్నాను. అన్ని వీడియోస్ చేస్తూ మీకు చూపిస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.